ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో 1,06,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, టీచర్లు వారు చేస్తున్న సమ్మెకు గురించి మేము కూడా సమీక్షించడం జరిగింది. వాస్తవానికి పదే పదే వారి విజ్ఞప్తులు చేసినా సరే ప్రభుత్వం స్పందించినందువల్ల మాత్రమే వారందరూ కూడా ఐక్యంగా ఇవాళ సమ్మెలోకి పోయారు. సమ్మె చేయడమే కాకుండా చాలా ప్రశాంతంగా వారు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే వారిని రెచ్చగొట్టే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ బలవంతంగా అంగన్వాడీ సెంటర్లను ఓపెన్ చేయడానికి, కొన్ని సందర్భాల్లో వాలంటీర్లకు, అంగన్వాడీ ఉద్యోగస్తులకు తగాదా పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగమే ఇవాళ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన వాలంటీర్లకు 750 రూపాయలు జీతం పెంచుతూ ఉన్నామని. పెంచాల్సిందే, మేము దానికేం కాదనం. కానీ ఇవాళ పెంచమని ఎవరైతే కోరుతా ఉన్నారో ఈ అంగన్వాడీ వర్కర్లందరూ కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే వారి గురించి మీరు పట్టించుకోవడంలే. పైగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అది మీరు అమలు చేయలే. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనే క్లియర్గా చెప్పాడు తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని. మరి తెలంగాణ ప్రభుత్వం ఎంత ఇస్తుందో ఆ రకంగా ఇక్కడ ఇవ్వడంలే. దానికంటే మీరు తక్కువ ఇస్తూ ఉన్నారు. దానిపైన వారు ఇవాళ ప్రశాంతంగా ఉద్యమాన్ని చేపడితే ఈ రకంగా చేయడం మాత్రం సమంజసం కాదు. పైగా ఇవాళ డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నామంటారు. ఎలాగూ 10 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. ఇంకొద్ది ఏంటి అంగన్వాడీ వాళ్ళ కోసం అప్పు చేస్తే దాన్ని ఎవరైనా తప్పుపడతారా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి అంటే 30 లక్షల మంది చిన్నపిల్లల యొక్క వాళ్ళని ఆలన పాలన చూసే తల్లులు, వాళ్ళు అదేవిధంగా అంగన్వాడీలు, మరి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే తల్లి తర్వాత తల్లి మాదిరి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అందుకోసమే గతంలో ఎన్నో సమ్మెలు చూసాం. సమ్మెలు జరిగినప్పుడు ప్రజల మద్దతు అంతంత మాత్రమే ఉంటుంది. కానీ మొట్టమొదటిసారి ఇవాళ గమనిస్తూ ఉన్నాం, ఎక్కడ పోయినా సరే అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు, అదేవిధంగా టీచర్సు వీరి సమ్మెకు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల తల్లులు కూడా వచ్చి వారికి మద్దతుగా నిలబడి మాట్లాడుతూ ఉన్నారంటే ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఏమంటే ఆర్థికంగా డబ్బులు లేవనే సాకు చూపి మీరు ఇవాళ ఏదైతే న్యాయబద్ధంగా వారికి చేయాల్సి ఉందో, లేదా వారి జీతాలు పెంచాల్సి ఉందో, గ్రాట్యుటీ ఇవ్వాల్సి ఉందో దాన్ని వెనక్కు కొట్టడం సరైనది కాదు. ఖచ్చితంగా దాన్ని ఇచ్చేయాలి. ఏదేమైనా సరే వామపక్ష పార్టీలుగా ఇంతవరకు వారికి మోరల్గా మాత్రమే, నైతికంగా మాత్రమే మద్దతు ఇస్తూ వచ్చాము. 26వ తేదీలోగా ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడతా ఉన్నాం. 26వ తేదీలోగా సమస్య పరిష్కారం చేయాలి. సమస్య పరిష్కారం చేయకుండా వాలంటీర్లకు, అంగన్వాడీ ఉద్యోగస్తులకు తగాదా పెట్టడం కానీ లేదా పోలీసులు పంపడం కానీ చేస్తే మాత్రం సరైనది కాదు. 26వ తేదీ తర్వాత 27 నుంచి ప్రత్యక్షంగా కమ్యూనిస్ట్ పార్టీలుగా మేమందరం కూడా ఆందోళనలో దిగుతాం. వారికి మద్దతుగా అండగా నిలబడి మేము కూడా ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రెండవ అంశం, ఇవాళ భారతదేశ రాజకీయ చరిత్రలో, మన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో గతంలో ఏనాడు లేనట్లుగా 143 మంది పార్లమెంటు సభ్యులను వారిని సస్పెండ్ చేశారు. ప్రతిపక్షంలో దాదాపు 2/3 పార్లమెంట్ మెంబర్స్ అందరు కూడా సస్పెండ్ చేసి వాళ్ళను బయటకు తోసేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమా కాదా? ప్రతి ఒక్క విజ్ఞులందరూ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా.